నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు రమా కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే మనము అరుణాచలం వెళ్ళినప్పుడు మనకైతే కొన్ని సందేహాలైతే కలుగుతాయండి. అందులో కొన్ని గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి, అలాగే ఎక్కడ మనము రూమ్స్ తీసుకోవాలి, అలాగే ఉచితంగా భోజనం ఎక్కడ మనకి లభిస్తుంది, అలాగే మనకు దర్శన సమయము ఎంత సమయం పడుతుంది దర్శనం చేసుకోవడానికి, అలాంటి విషయాలన్నీ మనము నాకు తెలిసిన సమాచారం అయితే నేను ఈ వీడియోలో అందిస్తున్నాను. అరుణాచలంలో ఎక్కడి నుండి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి అని అందరికీ ఒక సందేహం అయితే ఉంటుంది. అయితే గిరి ప్రదక్షిణ ఎక్కువగా రాజగోపురం నుంచి అయినా లేదా రమణ మహర్షి ఆశ్రమం ముందు ఉన్న గణపతి టెంపుల్ నుంచి అయినా మనము గిరి ప్రదక్షిణ మొదలు పెట్టవచ్చు. అలాగే మనం ఎక్కడైతే గిరి ప్రదక్షిణ మొదలు పెడతామో తిరిగి అక్కడి వరకు గిరి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. గిరి ప్రదక్షిణ మొత్తం మనకు 16 కిలోమీటర్లు అయితే ఉంటుంది, కానీ అందరూ 14 కిలోమీటర్లు అని చెప్తూ ఉంటారు. గిరి ప్రదక్షిణ ఉదయం సమయం కానీ సాయంత్రం సమయం కానీ చేస్తే మనకు అనువుగా ఉంటుంది. ఎందుకంటే మిగతా సమయంలో చాలా ఎండగా అయితే ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల గిరి ప్రదక్షిణ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం తప్పకుండా సందర్శించాల్సిన 8 లింగాలు అయితే ఉన్నాయండి. అవి మనం తప్పకుండా సందర్శించాలి. అలాగే మనకి చాలా ఆలయాలు అయితే మనము చూస్తూ ఉంటాము దారి పొడవునా. అలాగే మనకి ఉదయము రమణ మహర్షి ఆశ్రమంలో ఉచితంగా అన్నదానం అయితే చేస్తూ ఉంటారు. అలాగే మనకు దారి పొడవునా తినడానికి తాగడానికి అందుబాటులో ఉంటాయి. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచల శివ అని కానీ ఓం నమ శివాయ అని కానీ అనుకుంటూ వెళ్ళండి, మీకు అలసట అనేది అనిపించదు. దర్శనం చేయడానికి మనకి 3 గంటల సమయం నుండి 6 గంటల సమయం అయితే ఖచ్చితంగా పడుతుందండి. ఇలాగే ఇక్కడ మనకి బిస్కెట్స్, వాటర్ అయితే ఇస్తూ ఉంటారు. మనకి ప్రతి ఒక్క ప్లేస్లో మనకి వాటర్ అయితే ఉంటాయి క్యూ లైన్లో ఉన్నప్పుడు. కాకపోతే చాలా సమయం అయితే మనకి పడుతుంది దేవుని దర్శనం దొరకడానికి. అలాగే మనకి ప్రసాదంగా పులిహోర, అలాగే అరిసెలు, లడ్డూలు అమ్ముతూ ఉంటారండి. అలాగే మనకి దర్శన సమయం అయితే మీరు ఏ టైంలో అయినా దర్శించుకోవచ్చు. మార్నింగ్ ఉదయం 5:30 నుంచి అయినా మీరు దర్శించుకోవచ్చు, లేదంటే నైట్ కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే మీకు దర్శన టైం అనేది చాలా సమయం అయితే పడుతుంది. దర్శన సమయము మీరు పౌర్ణమి రోజు అయితే మీకు దర్శనం అనేది కలగడమే చాలా కష్టంగా ఉంటుంది. మిగతా రోజులు అయితే మినిమం అయితే 6 గంటల సమయం అయితే మీకు పట్టవచ్చు. అలాగే ఇక్కడ మనకు దర్శనం చేసుకోవడానికి 50 రూపాయల టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది, కానీ చాలా పెద్ద క్యూ అయితే ఉంటుంది. అది దాటుకొని రావడానికి మనకి ఎన్ని గంటల సమయం పడుతుందో మనకే తెలియదు. 50 రూపాయల దర్శనంకే మనకు ఒక 6 గంటల సమయం అయితే కన్ఫామ్గా పడుతుంది. అలాగే మనకి ఇక్కడ ఉచితంగా ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే భోజనం అయితే అందిస్తూ ఉంటారు. అలా అన్ని లింగాల దగ్గర ఆటోలో కొంతమంది భోజనం అయితే అందిస్తూ ఉంటారు, అన్నదానం చేస్తూ ఉంటారు. ఎవరైనా మనకి ఇంట్రెస్టెడ్గా ఉంటే ఆ టైంలో వెళ్తే మనము భోజనం చేయవచ్చు అనమాట. అలాగే మనము హోమ్ స్టే కూడా ఉంటాయి ఇక్కడ. హోమ్ స్టేస్, హోటల్స్ అన్ని గుడికి దగ్గరలో కూడా ఉంటాయి. కాకపోతే అక్కడ మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లో కొంచెం ఉండవు. కొంచెం గుడికి దూరంగా ఉన్నట్లయితే మనకి అఫోర్డబుల్ ప్రైస్లో మనకి స్టే అయితే దొరుకుతుందన్నమాట. గుడికి 4 కిలోమీటర్ల దూరంలో అయితే కల్పవృక్ష హోటల్ అనే ఉంది. అందులో అయితే మనకి అఫోర్డబుల్ ప్రైస్లో రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే అక్కడికి వెళ్ళి స్టే చేయొచ్చు. అక్కడ మనకి చాలా అన్నీ నీట్గా ఉంటాయి. అలాగే పల్లెటూరి వాతావరణంలా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్.